రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. చూడండి, ఎప్పుడైతే మరి విశ్వాసముతో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి ఈ దేవుడిని అంగీకరించిందో, యాక్చువల్గా తన అత్తగారిని ఆమె ప్రేమించిందో, మరి దేవుడు ఆమెను అప్పటి నుంచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మనం ఎలాగా బోయాజు ఆమెకు కావాలని మరి ఆ పనులు వేసి అక్కడ ఆమె ఆశీర్వదించబడేటట్లు చేసి మరి చేస్తున్న టెంపరరీ, ఓకే, కరెక్టే, ఓకే, ఆమెకు పనులు దొరికాయి, పని దొరికింది, సో కడుపు నిండుతుంది, ఇంట్లో వాళ్ళ అత్తగారికి కూడా తీసుకొస్తుంది, బాగానే ఉంది. కానీ యూనో ఫెయిత్ సెటిల్స్ యూ కంప్లీట్లీ అండ్ బ్లెసెస్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా. విశ్వాసం అనేది కేవలము అప్పుడప్పుడు అక్కడక్కడ కాదు. ఫెయిత్ విల్ గివ్ యూ ఫేవర్. విశ్వాసం అనేది నీకు ఎలాంటి కటాక్షం ఇస్తుందంటే అన్ని రంగాల్లో కొదువు లేకుండా ఆశీర్దించబడేటట్టు. ఎక్కడ ఇరిగిపోయిన ఈమె విధవరాలు, భర్త చనిపోయాడు, మరి ఆమె జీవితం అన్ని రంగాలు ఆశీర్దించబడుతుందా? షాటర్డ్ బ్రోకెన్ లైఫ్, విరిగిపోయిన జీవితం, నలిగిపోయిన జీవితం, తిరస్కరింపబడినటువంటి జీవితం, సమాజంలో చులకనైన జీవితం. మరి ఆమెకు ఆ ఉద్యోగంలో ప్రొటెక్షన్, ఎవరు ముట్టుకోవద్దు ఆమెను అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆమెకు నీళ్ళు ఇమ్మన్నాడు, భోజనం పెట్టమన్నాడు. ఫేవర్ సెటిల్స్ యూ కంప్లీట్లీ. ఫేవర్, ఈ ఫేవర్ అనేటువంటిది, ఈ కృప అనేటువంటిది, దేవుడు నీకు ఇచ్చేటువంటి దయ నిన్ను పూర్తిగా సెటిల్ చేస్తుంది. నాట్ పార్షియల్ సెటిల్మెంట్. ఒకటి ఏదో నీకు ఉద్యోగం ఇచ్చి వదిలేదు, నిన్ను స్వస్థపరిచి వదిలేదు, ఓకే, నీకు మరి ఈమె విధవరాలైపోయింది. ఈమె ఏమంటుందో చూడండి ఇక్కడ. లెట్ us see this. I will seek security for you that it may be well with you. తన అత్త అయిన నయోమి, కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని ఆచరింపవలసిన దానిని కదా. నీవు గనుక విశ్వాసి అయితే నీ విశ్రాంతి పూర్తయ్యే వరకు దేవుడు కొంతమందికి విశ్రాంతినివ్వడు, అన్లెస్ దే సెటిల్ యూ. గాడ్ ఈజ్ విల్లింగ్ టు సెటిల్ యూ. యువర్ ఫెయిత్ విల్ సెటిల్ యూ. అలాగే ఈమెకు విశ్రాంతికి ఇవ్వాలండి. సో ఫెయిత్ విల్ గివ్ యూ కంప్లీట్ రెస్ట్. అంటే సపోజ్ నువ్వు పురుషుడువా, నీకు మంచి భార్యని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. దెన్ హీ విల్ సెటిల్ యూ. మానవుడి దృష్టిలో సెటిల్. గాడ్ వాంట్స్ టు సెటిల్. ఇక్కడ ఈ విధవరాలకు కూడా నీవు పూర్తి విశ్రాంతి వచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీ కొరకు ప్రార్థిస్తాను అని ఆమె పట్టుకుంది. ఓకే, లెట్స్ స్టడీ. తర్వాత చూద్దాం ఏం జరిగిందో. ఈమె మళ్ళా వెళ్ళి ఈమెకు చెప్తాది, నీ వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, సాయంకాలం అయినప్పుడు నువ్వు ఆయన గదిలోకి వెళ్ళి మరి ఆయన పాదాల దగ్గర పడుకో, ఓకే, సో నేను చెప్పిన మాటలు చెప్పు అని చెప్తాది. చూడండి, అసలు మామూలుగా అలాంటి విషయాలు ఎవరైనా మరి చేస్తే వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేయచ్చు, వాడిని జైల్లో వేయచ్చు, ఓకే, వారిని అవమానపరచచ్చు, జరుగుతాయి. బట్ వెన్ దెర్ ఈజ్ ఫేవర్, ఒక్కొక్కసారి నీ మీద ఫేవర్ ఉంటే, నీ మీద దేవుని కృప ఉంటే, దేవుని మేలులు నీకు రావాలని ఉంటే, నీవు రిస్క్ తీసుకున్న ప్రతిదీ విజయవంతం అవుతుంది. ఎవ్రీ రిస్క్ దట్ యు టేక్. కొన్ని వ్యాపారాలు నీకు వచ్చి రాకపోవచ్చు, కొన్ని ఉద్యోగాలు వచ్చి రాకపోవచ్చు, ఆ పరిస్థితి అలాగ అయిపోయింది. బట్ రిమెంబర్, నీవు ఎందులో అయినా సెటిల్ అవ్వట్లేదు అంటే నీవు సెటిల్ అయ్యే వరకు దేవుని కృపను విడిచిపెట్టదు. నీకేదైనా దక్కలేదంటే అంతకంటే ఉత్తమమైనది దేవుడిని కొరకు దాచిపెట్టాడు అని అర్థం. ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఏదైనా పోయింది అంటే, ఏదైనా కోల్పోయావు అంటే ఇంకా మంచిది రాబోతుంది అని. You're getting something good and you will get something powerful in the kingdom. అందుకనే నువ్వు విశ్వాసి అయ్యావా, ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ మ్యాన్, గెట్ రెడీ. నీకు పోయినది, అది పోయింది, కరెక్టే, బాధేస్తుంది, వేదన వస్తుంది, కానీ దేవుడు అంతకంట గొప్పగా నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. హీ విల్ సాటిస్ఫై యూ ఈవెన్ బెటర్. యువర్ రిస్క్ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, లెట్ us see that. మరి రూతు 3:9-10. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. Now, the guy finally decided to settle her life. ఉదాహరణకి ఇప్పుడు ఈ పట్నంలో ధనికుడు నిన్ను సెటిల్ చేయాలనుకున్నాడు అనుకో, ఓకే, సపోజ్ రిచ్ మ్యాన్ వాంట్ టు బ్లెస్ యూ.
కేవలం ధనవంతుడే కాదు, దేవుని భక్తుడు, మంచివాడు, దయగలిగిన వాడు. హీఈస్ ఎ గుడ్ మ్యాన్. సీ ఫేవర్ కెన్ పుట్ యూ అండ్ గివ్ యూ ద బెస్ట్ మ్యాన్. ఎక్స్పెక్ట్ ఫేవర్. చూద్దాం, లెట్స్ ఏం జరిగిందో 15 నుంచి చూద్దాం. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలును కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, అంటే ఆమె రిస్క్ తీసుకున్నప్పుడు ఉట్టి చేతులతో ఇంటికి పంపలే. ఆమెకు తెలుసు వాళ్ళ అత్తే పంపించిందని అతనికి తెలుసు. అందుకే ఈమె ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా, ఓకే, నీ అంగీ నా మీద కప్పు అంటే నాకు ఏదైనా సహాయం చేయి, నీ ఇంట్లో చేర్చుకో అని ఆమె అడిగినప్పుడు, యు సీ దట్ ఆ రిస్క్ని మరి అతడు మీ అత్తకి మరి చెడ్డ సమాచారం వెళ్లకుండా, ఇదిగో ఆ అంగీ పట్టు, దాని నిండా ఆయన మరి కొంచెం మంచి పంట ఇచ్చి పంపిస్తాడు. అంటే ఏంటి? పాజిటివ్. ఎవ్రీ రిస్క్ విల్ గివ్ యూ ఎ పాజిటివ్ సైన్ ఇఫ్ యూ హ్యావ్ ఫేవర్. నీకు దేవుని కటాక్షము ఉంటే మరి నువ్వు తీసుకునే రిస్క్ అది జరుగుతుంది అని దేవుడు ఒక సూచన ఇస్తాడు. చూద్దాం, లెట్స్ రీడ్ వర్స్ 17 and 18. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండుమనెను. చూడండి, నెవర్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఫేవర్ విల్ కమ్ టు పాస్. నెవర్ ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడు కూడా అర్థం చేసుకోవద్దు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు. నీకు అర్థం కాదు, బట్ యు క్లైమ్ ఇట్ విల్ కమ్ టు పాస్. ఈమెను అంటుంది ఇక్కడ, చూద్దాం ఏమంటుందో చూడండి. లెట్స్ ఫర్ ద మ్యాన్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ హీ హాస్ కంక్లూడెడ్ ద మ్యాటర్ దిస్ డే. ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఈ మనుషుడు అంటే ఆ 6 మరి అవల పంటను మరి ఆ యొక్క పంటను ఆమెకి ఇచ్చినప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఓకే, సో ఈయన ఎలాగైనా నెరవేరుస్తాడు అని. అందుకనే సమ్ టైమ్స్ గుర్తుందా, ఐ టెల్ యూ కెన్ ఆస్క్ గాడ్. ఒకసారి ఆలస్యం అవుతుంది అనుకోండి, when you have a delay, you can ask God a token or a prophecy or a word or a sign or a miracle. ఏదైనా అడగొచ్చు, a small miracle. ఓకే, నీ భార్య ద్వారా రావచ్చు, నీ పిల్లల ద్వారా రావచ్చు, ఓకే, నీ వాక్యం చదువుతున్నప్పుడు రావచ్చు. యూ కెన్ గెట్ ఇన్ ఎనీ వే అన్ ఎక్స్పెక్టేషన్ మైండ్. నీకు మైండ్లో ఎక్స్పెక్ట్ చేస్తే గాడ్ కెన్ గివ్ యూ. నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇప్పుడు అవుతుందా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు, నాకు పెళ్ళి ఆలస్యం అవ్వచ్చు, పిల్లలు ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు టోకెన్ ఇస్తాడు. హీ విల్ గివ్ ఎ టోకెన్. ఓకే, నీ భర్త మారతాడు అనడానికి ఒక సూచన ఇస్తాడు ఆయన. దేవుడికి తెలుసు అబ్రహాం విషయంలో ఆలస్యం అవుతుంది, అందుకే నువ్వు కింద చూడు ఇసుక, పైన చూడు నక్షత్రాలు. అలాగా ఒక 10 ఏళ్ల తర్వాత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ప్రవచనం, ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఓకే, ఇఫ్ గాడ్ డిలేస్ హీ విల్ గివ్ యూ ఫెయిత్. హీ విల్ గివ్ యూ ఫెయిత్ టు ఫుల్ఫిల్ ఇట్. అప్పుడు నువ్వు ఆ విశ్వాసాన్ని పట్టుకోవచ్చు. అలాగా యూ క్యాన్ హోల్డ్ ఆన్ అండ్ సీ హౌ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఓకే, బట్ ద మ్యాన్ హస్ సెడ్ హీ విల్ నాట్ కంక్లూడ్. చూడండి, నీవు యేసుని కనుక వెంబడించి ఆయన్నే ఇంక వెంబడిస్తానని తీర్మానం తీసుకుంటే నీకు విశ్రాంతినిచ్చే వరకు దేవుడు ఊరుకోడు. గాడ్ ఈజ్ ఫర్ కంప్లీట్ రెస్ట్. చూద్దాం, లెట్స్ రీడ్ సమ్ మోర్ థింగ్స్. రూతు 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పెరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. ఆల్రైట్, సో ఫైనల్లీ షీ గాట్ సెటిల్. ఒక విధవరాలు. మీరు చూస్తే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఆమె సహోదరి అంటే ఇంకొక మరి అన్న తమ్ముడు భార్య ఓర్పా. యు సీ దాట్? సో ఓర్పా వెళ్ళిపోయింది, కానీ ఈమె ఈ దేవుడిని అంగీకరించింది. సీ దాట్ నౌ. అందుకే ఐఎమ్ టెలింగ్ యూ, సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? ఎక్కువ చదవక బైబిల్, ఎక్కువ ప్రార్థన చేయక, టూ మచ్ ఇన్వాల్వ్ అవ్వక, రిలాక్స్. ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, ఓవర్ చేయకూడదు. నో 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 నో. వెన్ యూ డిసైడ్ టు ఫాలో హిమ్. చూడండి, శిష్యులు అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు. 500 మంది వెంబడించారు శిష్యులు. 488 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఈ నా శరీరము తాగి నా రొట్టె తింటే కానీ మీరు నన్ను వెంబడించలేరు అన్నారు. వాళ్ళకి అర్థం కాలే. హౌ కెన్ వీ డూ ఇట్? వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు ఏం చేయాలా? ప్రభువా దీని అర్థం చెప్పు. ఎవరు పూర్తిగా తెలియదు, అంటే ఏదేదో మైండ్లో ఎజెండాస్ ఉన్నాయి, ఏదో ఎజెండాస్ ఉన్నాయి. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 11 మంది ఏమంటారు? మేము ఎక్కడికి వెళ్తాము, నువ్వే జీవం. అందుకే దేవుడు వారిలో ఎన్ని బలహీనతలున్నా, వారు ఎలాంటి వారైనా వారందరినీ పట్టుకొని మళ్ళా వాళ్ళందరినీ తిరిగి బాగు చేసి వాళ్ళని భూలోకాన్ని తలకిందులు చేయవనిగా చేసి వాళ్ళ పిరికితనాన్ని ధైర్యంగా మార్చి
వారిని డబ్బులు లేకుండా పంపించి మీకేమైనా కొదువు ఉందా? ఏ కొదువు అవ్వలేదు. చూడండి, డబ్బులున్నా కొదువు అవ్వలేదు, డబ్బులు లేకపోయినా మీకు కొదువు అవ్వదు. ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, ఏమున్నా సమాజంలో ఏమున్నా నీకే కొదువ లేకుండా చేసి దేవుడు 12 పునాదులు పెట్టి ఈ 12 పునాదుల మీద వాళ్ళ పేర్లు రాసి స్థిరపరిచాడు. గాడ్ విల్ నాట్ సెటిల్ యూ. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరైతే ఆయన దృఢముగా పట్టుకొని ఇంకా లోతుగా వెళ్తాను అనుకుంటున్నారో మీ జీవితాన్ని పూర్తిగా సెటిల్ చేయబోతున్నాడు. హీ విల్ సెటిల్ యువర్ లైఫ్. ఇంకా ఏమేమి జరగాలి? మీ అబ్బాయి పెళ్ళ, ప్రమోషన్నా, ఉద్యోగమా, అప్పులు పోవాలా, వాట్ ఎవర్, గాడ్ ఈస్ గోయింగ్ టు సెటిల్ యువర్ లైఫ్. చూడండి, పని చేసుకోవడానికి వచ్చింది. చూడండి, అందుకే నువ్వు దేవుడిని తెలుసుకుంటే బిగిన్ వేర్ యు ఆర్. డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్, పెద్దదే రావాలని కాదు. బిగిన్ ఎక్కడో చోట మొదలు పెట్టండి. చేతికి అందింది చేయండి, ముందుకు వెళ్ళిపోండి. డోంట్ బీ అషేమ్డ్. గాడ్ విల్ బ్లెస్ యూ. అమేజింగ్ థింగ్స్, గాడ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్. స్టార్ట్ వేర్ యు ఆర్, గో అహెడ్. ఎక్కడైనా చిన్నదైనా ఆరంభించండి. ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మరి దేవుడు ఇక్కడితో ఆపేశాడు. ఆ రూతుని సెటిల్ చేసేసి ఆ ధనికుడు పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది ఘనముగా. చూద్దాం ఏమైందో. 11వ వచనం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనిరాలు వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. Okay, let's wait at 12. Let's even read verse 11. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటే వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమున వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. God will not just settle you, he will now exalt you. Don't finish your faith. మీరు మాన మనసు పొందారా? మీకు ఉద్యోగం వచ్చిందా, జాబ్ వచ్చిందా? డోంట్ స్టాప్ దేర్. నీవు ఆగిపోయినా దేవుడు ఆగడు. నీవు ఈ దేవుడిని జీవితకాలం వెంబడిస్తామనుకుంటావా? గాడ్ విల్ నాట్ మేక్ యూ అన్ యావరేజ్ సెటిల్మెంట్ గాయ్. ఏమంటున్నాడు చూడండి. నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇజ్రాయేలీల వంశమున వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. మీరు చూస్తే దేవుడు ఇజ్రాయెల్, చాలాసార్లు చెప్పాను నేను, ఇది ఇజ్రాయేలీని బానిసలుగా తీసుకొచ్చి వారిని సెటిల్ చేయడమే కాదు, వారికి కొన్ని నిబంధనలు నేర్పించి భూలోకములో అత్యున్నతమైన వారిగా చేస్తాడండి. గాడ్ విల్ ఆల్సో మేక్ దెమ్ టేక్ ఓవర్ ద నేషన్, పుట్ యు ఆన్ ద టాప్, బ్లెస్ యు, లిఫ్ట్ యు అప్. ఇది మీకు బోధింపబడలేదు. మీకు బోధింపబడిన దానికి మీకు విశ్వాసం రాదు. యు కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఫర్ వాట్ యు ఆర్ నాట్ టాట్. యు కెన్ హ్యావ్ ఫెయిత్ ఫర్ వాట్ యు కెన్ బి టాట్. ఇందాక చూడండి, ఐ ప్రొఫెసైడ్, అప్పుడు విశ్వాసం వచ్చింది. వెన్ ఐ ప్రొఫెసైడ్, వెన్ ఐ సే, దెన్ యు గెట్ ఫెయిత్. అందుకే ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఈజ్ వెరీ పవర్ఫుల్ మినిస్ట్రీ. A healing ministry, very powerful. An apostolic ministry, you need to claim these blessings. Okay? సో దాన్ని పట్టుకొని క్లెయిమ్ చేసినప్పుడు God will lift you up. దేవుడు అక్కడితో ఆపేయడు. You don't live an average life. God will take you to the top. ఎప్పుడు కూడా దేవుడు మహిమ నుంచి అధిక మహిమ. నీకు చదువు లేదా, ఏం లేదా, ఆయనకు అనవసరం. గాడ్ విల్ స్లోలీ ఒక పని చేసుకునే ఒక విధవరాల దగ్గర నుంచి, ఒక పేద విధవరాల నుంచి, ఆ ఊర్లో ఒక ధనికుని వివాహం ఆడడమే కాదు, అతని కంటే గొప్పవాడైనటువంటి తాతలైనటువంటి మరి యాకోబు భార్యలాగా చేస్తాడంట, రాహేలులాగా, లేయలాగా. గాడ్ ఈస్ పొజిషనింగ్ సంబడి ఫర్ గ్రేట్నెస్. దేవుడు ఈరోజు అనేకులను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది సిద్ధం? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ? సంబడి సే, ఐఎమ్ రెడీ, ఐ విల్ నాట్ డై. నాకు జాబ్ దొరికింది, అమ్మయ్య నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. నో, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దాట్. అక్కడితో సెటిల్ చేయలే. ఫేవర్, ఆయన కృప, ఆయన కటాక్షం, ఆయన కనికరం, ఫేవర్ విల్ లిఫ్ట్ యూ అప్ అండ్ పుట్ యూ ఆన్ ద టాప్. గాడ్స్ గ్రేస్ ఈజ్ పవర్ఫుల్. ఇప్పుడు చూద్దాం, లెట్స్ రీడ్ 12 చూద్దాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. చూడండి, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి. కమ్ ఆన్ రీడ్. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. పెరేసు కుటుంబం. దిస్ గాయ్ ఈజ్ ఎ వెరీ పాపులర్ గాయ్ హూ వాస్ బోర్న్ టు జూదా. యూదా గోత్రం నుంచి వచ్చాడు అనమాట. గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్స్ ఫర్ యూ. దేవుడి కృప
నీ పట్ల గొప్ప ప్రణాళికలు పెడతాది. డోంట్ స్టే వేర్ యు ఆర్. ఫెయిత్ ఈస్ వెరీ పవర్ఫుల్. లెట్ ద హౌస్ బి లైక్ ద హౌస్ ఆఫ్ ఫరేజ్, whom Tamar bare unto Judah of the seed which the Lord shall give thee of the young woman. యూదా నుంచి వచ్చినటువంటి ఫరేజ్ వలె, అంటే రాబోవు రాజుల వలె, రాబోవు అధికారము గలవారి వలె నీకు ఇస్తానంటున్నాడు అండి. లెట్స్ రీడ్ వర్స్ 13. 13 చూద్దాం. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇజ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. దట్స్ ఇట్. దావీదు గోత్రంలో పెట్టేశాడు, యెష్షయి తండ్రిగా పెట్టేశాడు. గోత్రంలో హీస్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ రాయాలిటీ. చూడండి, ఇంతమంది విశ్వాసులు కాదు, ఒక విధవరాలు, మోయాబు దేశపు విధవరాలు, ఏదో పరిగె ఏరుకొని ఏదో నేను మా అత్త బతికి చచ్చిపోదాం కొంతకాలం అనుకున్న ఆమెను దేవుడు అక్కడ ఆశీర్వదించి బెత్లెహేములో పేరు తీసుకొచ్చి ఆమెకు బిడ్డలనిచ్చి ఆ ఊర్లో ఆ దేశములు ఇచ్చి యుగ యుగములు పేరు వచ్చే గోత్రంలో పెట్టేశాడు. ఫేవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందరూ చెప్పండి, దేవుని కటాక్షము చాలా గొప్పది. పీపుల్ డిమినిష్డ్ ద వర్డ్. ప్రజలు దేవుని వాక్యాన్ని బాగా తగ్గించేశారు. దేవుని కృపలు ఇలా ఉన్నామండి, చాలు, ఈ మాత్రం ఉన్నాం. కరెక్టే, నువ్వు ఇంతకుముందు స్థితికి తీసుకొచ్చాడు, కరెక్టే. ఒకప్పుడు తిండి లేదు నీకు, ఇప్పుడు తిండి ఇచ్చాడు, అక్కడ ఆగొద్దు. ఇప్పుడు ఏదో వ్యాపారం చేసుకున్నావు. డోంట్ స్టాప్ దేర్. ఈరోజు మా పరిస్థితి ఏమీ లేదు. రిమెంబర్ ఐఎమ్ నౌ రిలీజింగ్ ఎ జనరల్ ప్రాఫెసీ. రూతు మీద కలిగినటువంటి కటాక్షమును ఆధారము చేసుకొని, ఓకే, ఐఎమ్ రిలీజింగ్ ఎ ప్రాఫెసీ ఆన్ యూ ఆల్. ఏంటది? ఎవరెవరైతే ఏ స్థితిలో రూతు పెట్టే బేడా సర్దుకొని ఎక్కడ కూలి చేసుకుందామా అని తట్టపట్టుకొని నుంచుంది, ఓకే, ఆ స్థితి నుండి, ఓకే, మహా పరిస్థితిలో, అంటే ఉద్యోగం వచ్చింది, ఆమెకు రక్షణ కల్పించింది, మంచి భర్త దొరికాడు, మంచి కుమారుడు పుట్టాడు, ఆ దేశంలో ఊరిలో మంచి ఘనత వచ్చింది, తర్వాత యావత్ ప్రపంచంలో దేవాది దేవుడి యొక్క రాజుల కుటుంబంలో ఆమెను పెట్టేశాడు. టుడే వీ టాక్ అబౌట్ రూత్. బైబిల్ గ్రంథములో ఆమె పేరుంది. నీవే స్థితిలో ఉన్నావో నాకు అనవసరం. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ద ఫేవర్ ఆఫ్ రూత్? ద ఫేవర్ ఆఫ్ రూత్. రూత్ పొందిన కటాక్షం ఈ రోజు నేను, నా కుటుంబము, మేము ఈరోజు దేవుని అడుగుతున్నాం. వీ వాంట్ టు క్లెయిమ్ ఇట్. మీకు చూపించాను, ఎనీథింగ్, ఏదైనా వాక్యం తీసుకున్నప్పుడు క్లెయిమ్ ఇట్, ఇట్ విల్ కమ్ టు పాస్. డోంట్ బీ నార్మల్. నేను సాధారణంగా ఉండదు. నో, దట్స్ నాట్ యువర్ గాడ్. ఇస్ నాట్. కరెక్టే, ఆ పరిస్థితిలో ఉన్నావు కొంతకాలం, ఆ భయంకరమైన స్థితిలో ఉన్నావు, ఆ చావు బతుకులో ఉన్నావు, ఆ ఘోరమైన పాపంలో ఉన్నావు, ఆ బలహీనతలో ఉన్నావు, నీ జీవితం మారలేదు. ఐ డోంట్ కేర్ పట్టుకొని ఎక్కడ ఈరోజు నేను తినడానికి ఎత్తుక్కోవాలని పట్టుకునే ఆమెను దేవుడు ఏం చేశాడు? యెహోవా కటాక్షం. ఏ దేవుని కటాక్షం అయితే రూతు మీదకి వచ్చిందో, ఎంతమంది నేను రూతులాగా ఈ దేవుడే నా దేవుడు, ఈ దేవుడిని జీవితకాలం వెంబడిస్తాను అని ఎవరైతే నిర్ణయించుకున్నారో, మీ అందరూ ఈరోజు రూతు లాంటి కటాక్షముతో ఆరంభించి రూతులా ముగించుదురుగాక. యూ విల్ బిగిన్ అండ్ ఫినిష్ లైక్ రూత్. యూ విల్ నాట్ స్టాప్ ఇన్ ద మిడిల్. ఈ మధ్యలో ఎవరు ఓడిపోరు. యూ విల్ నాట్ ఫినిష్ ఇట్. ఐ క్లెయిమ్ ఇట్ ఆన్ యూ. అన్కామన్ ఫేవర్. ఫేవర్ విల్ ఫినిష్ యూ విత్ ఎక్సలెన్సీ. ఆయన కటాక్షం అనేది మహాఘనతతో, ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తుంది నిన్ను. ఇట్ విల్ ఆల్సో పుట్ యు ఆన్ ద టాప్. ఈరోజు ఈ కటాక్షము మీరు ఎన్నడూ ఎక్కనంత ఎత్తుకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఎంతమంది క్లెయిమ్ చేశారు ఈ ప్రాఫెసీ? ఐఎమ్ గివింగ్ యూ ఎ ప్రాఫెసీ. నేను చెప్తున్నాను, కొంతమందిలో ఆల్రెడీ ఇది ఈ రోజు నుంచి ఆరంభమయ్యి మీలో 20-30% మంది జీవితంలో ఈ ప్రాఫెసీ ముగిస్తుంది. అంటే యూ విల్ ఫినిష్ అప్ ఇన్ ఎ గ్రేట్ వే. నజరేయుడైన యేసయ్య ఈ కుటుంబంలో, మా మీద, మా పిల్లల మీద, బంధువుల మీద, ఇంటిల పాది మీద ఈ రక్తం ప్రోక్షించి వారిని కాచి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని కాపాడండి. పీస్ టు దిస్ నేషన్. లార్డ్ గివ్ పీస్, హ్యావ్ ఫేవర్ అండ్ గివ్ పీస్ టు దిస్ నేషన్.
ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, ఈ రోజు నేను యేసుని వెంబడిస్తాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు రూతులా ఆరంభించి అంచెలంచెలుగా అత్యున్నతమైన స్థానంకి, అదే బంధువులు చూసి ఇలాగైపోయారా, ఇంత గొప్ప అయిపోయారా, నీ దేవుడు గొప్పోడు అని నీ దేవుడు నీ జీవితంలో మహిమపరిచినట్లు రూతు కటాక్షం మీ అందరి మీదకి వచ్చింది గాక. ఐ రిలీజ్ ద ఫేవర్ ఆఫ్ రూత్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.